ప్రియమైన వాళ్ళారా, గత లాస్ట్ సాటర్డే రోజున మీరు ఏ కాలం ఉందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అనేటటువంటి విషయాన్ని తండ్రి ఎవరు అనేటటువంటి ఆ భాగంలో, ఆ యొక్క అధ్యాయంలో సబ్టైటిల్గా మనము దాన్ని ఆలోచన చేశాం. లోకమెరుగని యేసు మరో రూపము, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనేటటువంటి ఈ పుస్తకానికి, ఈ యొక్క అసత్య గ్రంథానికి వాక్య ఆధారాలతో రుజువు చేస్తూ మనము ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ రోజున తండ్రి ఎవరు అనేటటువంటి ఆ భాగంలో తాను రాసినటువంటి విషయాల్లో యెహోవా దేవుడు సత్యవంతుడు కాదు, సత్యవంతుడు వేరే అతను ఉన్నాడు, ఆయన వేరే అనేటటువంటి విషయాన్ని ఈ వ్యక్తి ఈ పుస్తకంలో రాయటం జరిగింది. కాబట్టి మనం ఇంతకు ముందు చూసినటువంటి భాగాలలో అనగా ఈ యొక్క దేవుడు ఎవరు అనేటటువంటి దాంట్లో చాలా విషయాలు ఇప్పటికే నేర్చుకున్నాము మనము. అందులో స్పష్టంగా యేసు యొక్క తండ్రి దేవుడైన యెహోవా అనేటటువంటి విషయాన్ని మనము గత కొంత వారాలుగా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, దేవుడు సత్యవంతుడు అనేటటువంటి విషయంలో ఒక వాక్యాన్ని తను రాశాడు 26వ పేజీలో. 26వ పేజీలో మీకు ఇవ్వబడినటువంటి దాంట్లో మీరు చూసుకోండి. ఏమన్నాడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48లో యేసు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అంటున్నాడు. పరిపూర్ణుడు అంటే ఎటువంటి రాగద్వేషాలు కానీ, బలహీనతలు కానీ, లోపాలు కానీ లేనివాడు. మరి యెహోవా పరిపూర్ణుడుగా ఉన్నాడా అని బైబిల్ని పరిశీలిస్తే ఇతడు రాశాడు ఈ యొక్క పుస్తకంలాగా యెహోవా పరిపూర్ణుడుగా ఉన్నాడా అని బైబిల్ని పరిశీలిస్తే యెహోవాలో అనగా యెహోవా దేవునిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను అడ్షట్ వర్గాలు పుష్కలంగా ఉన్నాయని, అవి సాధారణ మానవుని కంటే స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయని తగిన ఆధారాలతో ఇంతకుముందు ఇచ్చిన బైబుల్ దేవుని నిజ స్వరూప స్వభావాల పుస్తకంలో వివరించడమైనది. కనుక యెహోవా ఏ రకంగా చూసినా పరిపూర్ణుడు కాదు, కానీ యేసేమో తన తండ్రి పరిపూర్ణ అంటున్నాడు అనే విషయం చెప్తున్నాడు. అయితే ఇతని ఉద్దేశం ఏమిటంటే, పరలోకంలో ఉన్న తండ్రి సత్యవంతుడు కానీ యెహోవా యేసు తండ్రి కాదు. అతనిలో అర్షడ్ వర్గాలు ఉన్నాయి. అతనిలో అర్షడ్ వర్గాలు ఏంటివి? కామము, క్రోధము, లోభము, మోహము, మదమత్సరాలు, ఇవన్నీ అర్షడ్ వర్గాలు. ఈ యొక్క 6 యెహోవా దేవునిలో ఉన్నాయి. అంటే ఇతడు ఎలా చిత్రీకరిస్తున్నాడు అంటే, దేవుడు చెడ్డవాడు, యెహోవా దేవుడు పాత నిబంధనలో చెప్పబడుతున్న తాను చెడ్డవాడు, అతడు యేసు యొక్క తండ్రి కాడు. యేసు తండ్రి ఎవరు అంటే అతడు మంచివాడు, పరిపూర్ణుడు. కానీ అలాంటి క్యారెక్టర్లు, అలాంటి లక్షణాలు, మంచి లక్షణాలు యెహోవాలో లేవు అనేటటువంటి విషయాన్ని ఈ పుస్తకంలో పొందపరిచాడు. దేవుని వల్లారా, మనం ఇంతకు మునుపు పరలోకములున్న తండ్రి యెహోవాని, అతడు
దేవుడైన యెహోవాని వాక్య ఆధారాలతో ఇంతకుముందు మనము రుజువు చేసుకున్నాము. అతనే యేసు యొక్క తండ్రి అనే విషయాన్ని కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఆ దేవుడని యెహోవా సత్యవంతుడు కాదు అంటున్న వాడికి సరైన సమాధానము వాక్యాధారాలతో చూడాలి. యెహోవా దేవుడు సత్యవంతుడు కాదు. ఎందుకు కాదంటున్నాడు? కారణం ఏమిటంటే దేవుడిలో ఉండకూడనివి ఉన్నాయి అంటున్నాడు. ఏమేమి ఉన్నాయి? ఆ 6: కామముంది, క్రోధముంది, లోపముంది, మోహముంది, మదముంది, మత్సరం ఉంది. ఈ యొక్క 6 దేవుడిలో ఉండకూడదు, దేవుళ్ళలో ఉన్నాయి అన్నాడు. అయితే ఇవి ఏ పుస్తకంలో రాశాడు అని అంటున్నాడంటే, బైబుల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనేటటువంటి ఇంకొక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో దీని గురించి స్పష్టంగా రాశాడట. ఓకే, దీనికి ఆల్రెడీ మన దగ్గర సమాధానం ఉంది. మనం కూడా ఈ పుస్తకం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది కంప్లీట్ అయిపోయి, ఈ పుస్తకం కంప్లీట్ అయిపోయి, ఈ పుస్తకం మనం స్టడీ చేస్తున్నప్పుడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇందులో పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ ఎవిడెన్స్ ఈ యొక్క విషయాల గురించి ఇస్తాను. ఇప్పుడు మచ్చుకు కొంత భాగాన్ని మనం ఆలోచన చేద్దాం, కొంతవరకు మనం ఆలోచన చేద్దాం. ఓకే, దేవుడు అక్షిత వర్గాలకు బందీ కాలేదు. ఇతడు బందీ అనుకుంటున్నాడు, కానీ దేవుడు బందీ కాదు. ఈ పుస్తకానికి కౌంటర్ చేయడానికి బైబుల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు, ఈ పుస్తకానికి బైబుల్ నుంచి కౌంటర్ ఇస్తాను కదా, ఆ టైంలో ఇంకా చాలా వివరాలు చెప్తాను. మర్చుకో కొంత మాత్రం నేను మాట్లాడుతున్నాను. దేవుడు అక్షర వర్గాలకు బందీ కాడు అనడానికి మర్చుకోక కొన్ని వాక్యాలు మనం చూస్తున్నాం. ముందుగా అందులో ఇతడు ఏమన్నాడు అంటే, దేవునిలో కామం ఉంది అనేటటువంటి విషయం చెప్తున్నాడు. ఆధారాలు లేనటువంటి మాట. ఇతడు ఏ ఒక్క రెఫరెన్స్ కూడా ఈ విషయానికి, దేవునిలో కామం ఉంది అనేటటువంటి దానికి ఏ ఒక్క విషయాన్ని, రెఫరెన్స్ ని అతడు చూపించలేకపోయాడు. సరైన రెఫరెన్స్లు చూపించడంలో ఫెయిల్ అయిపోయాడు తాను. ఇతడు బట్టకాల్చి మీదే చేస్తున్నాడు. వాక్య ఆధారాలు లేనటువంటి మాటని మాట్లాడుతున్నాడు. అసలు దేవునిలో కామము లేదనటానికి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అతను లేదు అని అంటే, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా. మీకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవునికి మనలా అవయవాలు లేవు. కామము అనేటటువంటిది శరీరాన్ని కలిగినటువంటి వారికి, అవయవాలు కలిగినటువంటి వారికి, శరీరంతో ఉన్నవారికి ఈ కోరికలు, వివాహాలు, పిల్లలు, సంతానం యొక్క ఈ ఉద్దేశాలు, ఆలోచనలన్నీ శరీరముతో ఉన్న వారికి ఉంటాయి. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అన్నాడు. యేసు చెప్తున్నాడు, దేవుడు ఆత్మ. ఆత్మకి ఇలాంటి భౌతికమైనటువంటి కోరికలు ఉండటం అనేది, అలాగే శరీరపరంగా ఉన్నటువంటి కోరికలు ఉన్నాయనంటే అది సరైనది కాని కాదు. దేవుడు ఇతరులు తప్పు చేస్తేనే, అనగా శారీరకంగా క్రమం తప్పకుండా అనేక విషయాలు, ఇవి తప్పకూడదు, ఈ పద్ధతి తప్పకూడదని అనేక విషయాలు చెప్పాడు. వాక్య ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆయన పర్ఫెక్ట్ పర్సన్, అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకున్నాడు. తాను మనుషులు ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఆలోచింపజేసే మాట పఠిస్తున్నాను. ఏంటో తెలుసా? మనుషులందరినీ కలుగజేసింది ఎవరో తెలుసా అంటే
చేశాడు మనుషుల్ని? దేవుడు. దేవుడు అంటే ఇప్పుడు కలగ చేయబడిన వారికి తాను ఏమైతాడు తెలుసా? మనల్ని కన్నాడండి, కనిన అతను మనకేమైతాడు? తండ్రి అవుతాడండి. తండ్రి పిల్లలపై కామం పెంచుకోవడం ఇది ఎంతవరకు న్యాయం అంటే? తండ్రి పిల్లలపైన కామం పెంచుకుంటాడు. ఇక్కడ సహజంగా ఇక్కడ జరిగేదా ఇది? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల మధ్యాహ్నం కలవాటాయి. కొన్ని పద్ధతులు దారి తప్పి కూతుర్లపైనటువంటి అత్యాచారం చేసిన వారు కలరు, కామం పెంచుకున్న వారు కలరు. కానీ ఆయన తన పిల్లలపైన అలా చేశాడని దానికి వాక్య ఆధారాలు ఏం లేవే. నేను ఆ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్తాను. నేను నిజంగా కొందరు నమ్మినటువంటి మతాలలో ఆ నమ్మిక కలిగినటువంటి దాంట్లో ఆ దేవుళ్ళు తమ కుమార్తెల మీద అత్యాచారం అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు వారి గ్రంథాలలో ఉన్నది. కానీ మనకు అది అవసరం లేదు. కానీ గుర్తు చేస్తుందని తెలుసా? దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అలాంటి వాడు కాదండి. పిల్లలపైన తండ్రి కామం పెంచుకోవటం ఏంటండి? దేవునికి భార్య లేదు. ఆయన యుద్ధ స్త్రీలు లేరు. పరలోకంలో స్త్రీలు ఏమైనా ఉన్నారా? లేరండి. ఆయన పరలోకం ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎవరు సమీపించలేనటువంటి, లాస్ట్ వీక్ కదా మనం మాట్లాడుకుంది. ఎలా ఉన్నాడు? ఎవరు సమీపించలేరు ఆయన దగ్గరికి. అంత తేజస్సులో ఉన్నాడు ఆయన. తేజస్సులో ఉన్నాడు ఆయన. ఆయన తేజస్సులో ఉన్నాడండి. ఎవరు సమీపించలేదు ఆయన దగ్గరికి. దేవతలు అనబడినవి మనకు దేవుడు ఒకడే ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగారు. 1 కొరింథీ 6:8 1 కొరింథీ 8:6 ప్రకారం 1 కొరింథీ 8:6 ప్రకారం ఆకాశముందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడు ఆయనే తండ్రి. ఏ తండ్రి? యేసు ఎవరైతే తండ్రి అంటున్నాడో ఆ తండ్రి. యేసు ఎవరైతే దేవుడు అంటున్నాడో ఆ దేవుడేనంటే. తండ్రి అయిన దేవుడు, కుమారుడు ఇద్దరు ఒకటి కాదు అనే విషయం ప్రపంచం తెలుసుకోవాలి. ఇద్దరు వేరు ఆలోచనలు ఒకటి, పనులు ఒకటే. ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఈ తండ్రి పిల్లల పైన ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం ఏంటండి? మరి రాసిన వాడికి అలాంటి కోరికలు ఉంటే చెప్పలేం, కానీ దేవుడికి మాత్రం అలాంటి కోరికలు లేవండి. ఆయన ఇంకా ఎలాంటి విషయాలు చెప్పాడు తెలిసింటే మత్తయి సువార్త 5:28 అవన్నీ దేవుని మాటలే. 5:28 5:28 ఇవన్నీ తండ్రి చెప్పినటువంటి విషయాలు, చెప్పమన్న విషయాలు యేసు చెప్తున్నాడు. నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే ప్రతివాడు చూసినటువంటి ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేశాడు అని అన్నాడు. అంటే ఇది ఎందుకు ఈ మాట రాయించాడు? అలా చెయ్యమని అంటున్నాడా?
అలా ఆలోచన కలిగి ఉంటేనే, ముఖం చూపులు అలా కలిగి ఉంటేనే తప్పు అని చెబితే ఆ తండ్రిలో తప్పు చూపిస్తావా? చెప్పిన తండ్రిలో తప్పు చూపిస్తావా? మానవులు తప్పులు చేస్తారండి. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. మానవుడు పర్ఫెక్ట్ కాదు, కానీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకున్న ఆ తండ్రిని తప్పుపడతావా? మనుషుల్ని సరైన మార్గంలో, సరైన విధానంలో ఉండమని చెప్పిన ఆ తండ్రి గురించి తప్పు మాట్లాడతావా? ఈ విషయాల గురించి ఇంకెక్కువగా ఆ పుస్తకంకి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఈ వాక్యం సింపుల్ గా మనం మర్చుకోక చూసినటువంటి కొద్దిపాటిగా ఏంటో తెలుసా, ఆయనలో ఎలాంటి ఉద్దేశం మాత్రం లేదు అని మనం చూసుకోవడం జరుగుతుంది. రెండో విషయం అందులో కామం తర్వాత క్రోధం. క్రోధం అనగా కోపం. కోపం రెండో విషయం. దేవునిలో కోపం ఉంది. దేవునికి కోపం ఉంటుందా? దేవునికి కోపం ఉంటుందా? చూడండి, దేవునికి కోపం ఉంటుందా? ఉండకూడదు అని అంటున్నాడు. దేవుడు తన ప్రజలకి అనేక విషయాల ముందే చెప్పాడు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఈ భూమి మీదకి వచ్చిన వారు ఎలా నిలబడాలి అనే విషయాలు ముందే చెప్పాడు ఆయన. తప్పుడు మార్గంలో ప్రయాణం చేయకుండా, రాంగ్ రూట్ లో ప్రయాణం చేయకుండా, జాగ్రత్తగా వినండి, రాంగ్ రూట్ లో ప్రయాణం చేయకుండా సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి తండ్రి ముందే కొన్ని విషయాలు చెప్పాడు. ఆ రూట్లలో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, ఆ రూట్లలో వెళ్ళటం సరైనది కాదు అని తండ్రి ముందు భవిష్యత్తును ఆలోచన చేసి ముందు చెప్తే, తండ్రిగా తన పిల్లలకి విషయాలని ముందే చెప్తే మరి అది తప్పవుతుందా? ముందు చెప్పిన తండ్రి తప్పు చేస్తే శిక్షిస్తా అని చెప్పేశాడు. ముందే చెప్పాడు, తప్పు చేస్తే శిక్షణ, తప్పు చేస్తే శిక్ష కదండి. ఇప్పుడు చట్టాలు వచ్చినాయి కదా, ఎన్ని రకాల చట్టాలు. ఇప్పుడు ఖచ్చితంగా తెలుసా, ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారంటే హెల్మెట్ ఇద్దరు ఖచ్చితంగా వాడాలి. వాడకపోతే మొదటిసారి చూస్తారు, రెండవసారి మొత్తం లైసెన్స్ ని రద్దు చేసేస్తారట. మొదటిసారి కూడా 3 నెలలు సమయం ఉన్నట్టు ఉంది అప్పటి వరకు. తర్వాత మళ్ళీ రెండోసారి పట్టుబడ్డాము, ఓకే, టోటల్ గా సబ్జెక్ట్ కరెక్షన్. కానీ ఇలా చేయకూడదు అని చెబితే, అలా అధికారులు కోపపడ్డాడు కాబట్టి మంచోడు కాదంటావా ఏంటి? దేవుడిలో న్యాయమైన కోపం అండి, దేవుడిలో న్యాయమైన కోపం. ఎందుకు? మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా బ్రతకాలి అని ముందు తను చెప్పాడు. చెప్పిన తర్వాత అలా బ్రతకపోయి మిగతా వారిని చెడుపుతా ఉంటే దేవుడు కోపపడుతున్నాడండి. తండ్రిగా పిల్లల పైన కోపపడుతున్నాడు. తండ్రిగా తన పిల్లల పైన కోపపడుతున్నాడు. కోపము, ఆయన కోపంతో తప్పు చేయడం లేదండి, తప్పు చేసేటప్పుడు కోపపడుతున్నాడు. కోపముతో తప్పు చేయటం వేరు, తప్పు చేస్తున్న వారి పట్ల కోపం చూపించడం వేరు. ఆయన కోపంలో సమన్యాయం ఉంది, న్యాయమైనటువంటి కోపం. మంచిగా బ్రతికిన వారిపైన ఏమైనా కోపం చూపిస్తున్నాడు ఆయన? మంచిగా బ్రతికిన వారి పట్ల ఆయన ఏమైనా కోపం చూపించాడా? ఉదాహరణకి యేసును మనం తీసుకుంటే, యేసుని గురించి ఆయన ఏమంటే, ఈయన ప్రియకుమారుడు. ఎందుకన్నాడు? బాగా బ్రతికాడండి, పని చేస్తున్నాడండి, దేవుని పనిలో ఉన్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ మాట. కోపపరుడు కానీ కోపపడాలి కానీ పాపం చేయకండి.
పాపం చేసిన వారి పైన కోపపడండి, కానీ పాపం చేయకండి. కోపంతో పాపం చేయకండి. కోపంతో పాపం చేయకండి. పాపం ఇద్దరు అడ్వకేట్స్ చంపేశారు కదండి, న్యాయవాదులు ఇద్దరు చంపేశారు కదండి రోడ్డు పైన. రోడ్డు పైన ఎంత కోపం పెంచుకున్నారండి. వారి గ్రామంలో అడ్డు దొరుకుతున్నాడని, చేసేటటువంటి తప్పిదలకి అడ్డు దొరుకుతున్నందుకు, కోర్టులో కేసులు వేస్తున్నందుకు కోపం పెంచుకొని చంపేశారు కదండి. పాపం చేశారు కదండి. కోపము పాపము. కోపపడు కానీ పాపము కోపపడదు. తప్పు చేసిన వారి పట్ల కోపం చూపించాలి. అది ఒక తండ్రి బాధ్యత. దేవుని కోపము పిల్లల్ని సరైన మార్గంలో పెట్టి సరైన మార్గంలో నడిపించటం కోసమేనండి. మరి సరైన మార్గంలో నడుస్తున్న పిల్లలపైన ఆయన కోపం ఉందంటారా? సరైన మార్గంలో నడుస్తున్నటువంటి ఆ పిల్లలపై ఆయనకి ఏమైనా కోపం ఉందంటారా? ఆ పద్ధతిలో సరైన మార్గంలో నడవని వారిపై నుండి ఆయన కోపము. మీకు తెలుసా, ఆయన ప్రేమ స్వరూపి అండి. ఆయన ప్రేమ స్వరూపి. మొదటి యోహాను పత్రిక 4:8 మాటను చూడగలిగితే, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడిలో కోపం ఉందంటావా? దేవుడిలో కోపం ఉందంటావా? ఆయన ప్రేమ స్వరూపండి. తప్పు చేసిన వారి పైన కదా ఆయన కోపం. దేవుని మాటను దాటి, దేవుని మాటను మీరి దేవుని కొరకు బ్రతకక తమ స్వార్థాల కోసం ఉంటేనే కదండి. ఎవరినండి కోపం అంటున్నావు? ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత మంచివాడో తప్పు చేసిన వారి పట్ల అంత కోపాన్ని కూడా చూపించేవాడు. మీరు మంచిగా ఉంటే, మీరు మంచిగా బ్రతికితే ఆయన కోపం ఎందుకు చూపిస్తాడండి? ఇలా ఉండాలని నీకు నువ్వు అనుకుంటేలా, నువ్వు తప్పు చేస్తున్నా కూడా అలానే ఉండాలనుకుంటేలా, అది నీ స్వభావం, నీ పద్ధతి అలా ఉండాలనుకుంటున్నావు నువ్వు. మూడో విషయం, లోపం. దేవుడిలో లోపం ఉంది అట. లోపం అంటే తనకు మాత్రమే దక్కాలి, తనకు మాత్రమే దక్కాలి, ఇంకెవ్వరికి ఉండకూడదు. లోపం అనే మాటకి ఇంకా మంచి నిర్వచనం ఏదో తెలుసా? పిసినారి. దేవుళ్ళు పిసినారితనం ఉందా? ఏం బాబు, దేవుళ్ళు పిసినారితనం ఉందా? లోపం, పిసినారి. తనకే దక్కాలనుకుంటున్నాడని. మీకు విషయం చెప్తాను కంటే, దేవుడు ఒకవేళ పిసినారి అయితే, ఈ విషయాలన్నీ ఆ పుస్తకంలో రాస్తాను, నేను చెప్తాను. పుస్తకానికి కౌంటర్, ఇప్పుడు దీనికి ఎలా కౌంటర్ ఇస్తున్నామో, ఓకే, బైబుల్ ఎట్లా ఈ పుస్తకానికి ఎట్లా ఎన్కౌంటర్ చేస్తున్నామో, ఆ పుస్తకాన్ని అలా బైబుల్లో ఎన్కౌంటర్ చేసినప్పుడు, ఓకే అండి, చాలా విషయాలు మనం మాట్లాడతాం. ఆది కాండంలో దేవుడు కలుగజేసిన మొదటి దినమైన, రెండవ దినమైన, మూడవ దినమైన, ఇదంతా కూడా ఎవరి కోసం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27 నుండి 31 మనం చూడగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 27 నుండి 31 వరకు మనం చూడగలిగితే, దేవుడు తన స్వరూపమందు నరులను చేశాడు, దేవుని స్వరూపమందు వారిని చేశాడు, స్త్రీలను పురుషుని
వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లా ఆశీర్వదించాడు అంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. సముద్ర చేపల్ని, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రతి పురుగును, ప్రతి జీవిని మీరు ఎలాగని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవన్నీ మీకు ఆహారం అవుతాయి. భూమి మీద నుండి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని ఆ ప్రకారమైన దేవుడు తాను చేసినదంతా యావత్తును చూసి అది చాలా మంచిది అన్నాడు. చాలా మంచిది అనుకున్నాడు. అక్కడ మీరు చూస్తే మనిషికి అధికారం ఇవ్వకూడదు, ఇక ఏలమంటున్నాడు, నిందించమంటున్నాడు, పాలన చేయమంటున్నాడు. అసలు ఈ సృష్టి అంతా ఈ 6 దినాలు కష్టపడ్డది ఎవరు అండి? ఎవరు కష్టపడ్డారు? బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా? ఆయన 6 దినములు కష్టపడి 7వ దినమున విశ్రమించను. 6 దినములు కష్టపడంత పని చేశాడండి తండ్రి. 6 దినాలు కష్టపడ్డాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? ఒక మనిషి అలసిపోయి ఒక రోజున రెస్ట్ తీసుకుంటాడు. దేవుడు అలసిపోయేంత పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎవరి కోసం పని చేశాడు ఆయన? మనం అనుకుంటున్న ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ రోజుల గురించి కాదు. 6 దినాలు ఆయన ఎన్నో రోజుల కష్టం. అది విశ్వదినాలు. అది అలసిపోయాడండి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే తండ్రి, మన కన్న తండ్రి ఇంత అలసిపోయేంతగా మీకోసం పని చేశాడని చెప్పడం కోసం రాయబడిందండి. అంత అలసిపోయేంత ఆలోచన చేశాడు, పని చేశాడండి. అంత పని చేయడం కోసం ముందు కదా ప్లాన్ చేసుకుంటాం. బ్లూ ప్రింట్ ఏదైనా పని చేయాలంటే ముందు కదా ప్లాన్ చేస్తాం. ఒక ఇల్లు నిర్మాణం చేయాలన్నా, ఇంకోటి ఏదైనా చేయాలనుకుంటున్నాం, ఒక ఫంక్షన్ చేయాలన్నా, కార్యక్రమాలు చేయాలి, ఏదైనా సరే ఒక ప్లాన్ అనేది ముందు ఏర్పాటు చేసుకుంటారు కదండి. దేవుడు ఇంత పెద్ద నిర్మాణం చేస్తున్నప్పుడు దీనికి ఎంత ఆలోచన పట్టిందో ఆలోచన చేయండి మిత్రులారా. దేవుడు పిలిచినారంటావా? అవును. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ మతంలో కొనసాగుతున్నావో చూసిన నీవు అదే క్యారెక్టర్ దేవుడికి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. మనం ఎవరిని కించపరచాలని కాదు కదా ఉద్దేశం. ఏ మతాన్ని కించపరచాలి, ఏ మతాన్ని దూషించాలని కాదు కదా మన ఉద్దేశం. దేవుడు గొప్పవాడు. నువ్వు బైబిల్ జోలికి నువ్వు వచ్చావు. బైబిల్ జోలికి నువ్వు వచ్చి ఇది అసత్య గ్రంథముగా దేవుడు తప్పుడు వాడిగా చిత్రీకరిస్తున్నావు. నిజ క్రైస్తవుడు ఎవడు చేతులు కట్టుకొని నువ్వు కూర్చోడండి, కూర్చోడు, వాస్తవాలు మాట్లాడతాడు. చూసారు కదండి. ఇప్పుడు చెప్పండి, కొన్ని విషయాలు మాట్లాడుతున్నాము. మిగతా ఆ పుస్తకంలో, ఆ పుస్తకానికి ఎన్కౌంటర్ చేసేటప్పుడు, ఆ పుస్తక వాక్యాలతో ఎన్కౌంటర్ చేసేటప్పుడు మనం చెప్తాను చాలా విషయాలు. దేవుడు పిలిచినారు కానీ, ఈ రెఫరెన్స్ తోటి ఒక రెఫరెన్స్ చెప్పేస్తున్నాం కానీ కాదు. మోహం 4వ విషయం ఏంటో తెలుసా? మోహం. ఏంటి మోహం అంటే? ఏంటండి? పక్షపాతి అంటే ఒకరిని ఇష్టపడి ఇంకొకరికి ఇష్టపడకపోవడం. అంటే ఎవరో ఒక పక్షానైనా పక్షపాతం చూపటం. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఇశ్రాయేలుతో చెబుతూ మీరు ఎలా ఉండాలో చెప్పాడు. ఎలా ఉండాలో ప్రజలకు చెప్పాడు. చూడండి, లేవియకాండం 24వ అధ్యాయం 22వ వచనంలో ప్రజలకు తాను చెబుతున్నాడు ఎలా ఉండాలి. ప్రజలకు ఒకవేళ తీర్పు తీరిస్తే మీరు ఎలా తీర్పు తీర్చాలి, ఎలా ఉండాలో వారికి ముందు చెప్పాడంటే.
24:22 మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలన్నాడు. మీలో ఉన్నటువంటి పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశి కూడా చేయాలి. చాలా మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. చూసారండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి, చెప్పాడండి. ఇలాంటి దేవుళ్ళు పక్షపాతం ఉందంటావా? ఈ పుస్తకం రాసిన నీవు పక్షపాతివి, సమన్యాయంగా ఆలోచన చేయలేకపోయావు. నీవు ఏదైతే నమ్ముకున్నావో అదే పర్ఫెక్ట్ అనుకొని దాన్ని రైట్ అనుకుంటూ పక్షపాతం నువ్వు చూపిస్తున్నావు. కానీ క్రైస్తవుడు మాత్రము, నిజ క్రైస్తవుడు మాత్రము అందరినీ ప్రేమిస్తాడు, రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతాడు. దేవుడు ఎలా అయితే ఇతర మతాలను, ఇతర దేవుళ్ళను, దేవతలు ఎలా దూషించలేదో నిజ క్రైస్తవుడు అలా బ్రతుకుతాడండి. తన పిల్లలకు తాను చెప్పుకున్నాడు ప్రేమతో ఎలా ఉండాలి, మార్గంలో ఎలా నడవాలి. అపుస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ మాట. అపుస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ మాట. 10:34లో దేవుడు పక్షపాతి కాడని చూసారా? నిజముగా గ్రహించాము. దేవుడు అసలు పక్షపాతి కాదండి, ఆయనలో పక్షపాతం లేదండి అంటున్నాడండి. ఎవరు బాబు నువ్వు చెప్పంగా నమ్మేయటానికి, నిజ క్రైస్తవులు కారణులు ఉన్నారా ఏంటి? చాలా మంది మౌనంగా ఉంటారు. వాస్తవమే, అతడు అనుకున్నాడు రాసి వదిలిపెడితే, ఈ పుస్తకం రాసి వదిలిపెట్టేస్తే మౌనంగా ఉంటారు, మాకెందులే అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. దీని ద్వారా ఏమర్థమని తెలుసా అండి? నిజంగా మెజారిటీ సభ్యులు మాకెందుకులే అని మౌనంగా ఉన్నారు. మంచి క్రైస్తవులు వీళ్ళంతా. వీళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎవరికైనా ఒక రోషం పుట్టుకొస్తుందా? కొద్ది మందికి తప్ప. ఏదన్నా దేవుడికి, బైబిల్కి ఇలా వ్యతిరేకంగా రాసావేంటి అని వాక్య ఆధారాలను జోడించి రుజువు చేసి దీన్ని ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు ఇలాంటి పుస్తకాలని. మాకెందుకు లేని చేతులు ముదురుకొని కూర్చున్న మంచి క్రైస్తవుడు. అదే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే అబ్బా మమ్మల్ని అంటావా, పొడుచుకొస్తుంది. ఇక పోర్టుగల్ అండి వీళ్ళంతా. సిగ్గుందా? చిచ్చి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ మాట. 2:11. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతం లేదు. చాలా చూసారు కదా, బైబిల్ ఇంత స్పష్టంగా పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం లేదు. నీవు పక్షపాతివి కాబట్టి, నీలా ఉద్దేశం ఉంది కాబట్టి అలా మాట్లాడగలుగుతున్నావు.
మదం. మదం అనగా అహంకారం. మదం అనగా అహంకారం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ మాట చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటివాని ఎడల మొదటి పేతురు 5:5 దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు దేవుడు అహంకారులను ఎదిరించి దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు. దీనులకు కృప అనుగ్రహించి. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడండి. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు. దేవుడు అహంకారం అంటావా? అహంకారాలను ఎదిరిస్తాడైనా. అహంకారాలను ఎదురుస్తున్నాడు కాబట్టి అలాంటి వారే కదా ఈయన మీద నెపం మోపుతున్నారు. అలాంటి వారు కాదండి ఈయన పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదండి. ఆయన మంచోడండి. దేవుడు చాలా మంచివాడు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టడు కూడా. యాకోబు పత్రిక 4:6 మాట చూడండి మిత్రులారా. యాకోబు పత్రిక 4:6 మాట. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు అని లేఖనము చెప్పుచున్నది కదండి. అని లేఖనం చెప్పుచున్నది. అహంకారులైనా అహంకారులను ఎదురిస్తున్నాడు. అహంకారం కలిగిన మనసులను ఎదిరిస్తున్నాడు. అలాంటి మనసు కలిగిన వారిని ఎదిరిస్తున్నాడు. మరలా ఈ వాక్యాన్ని దేవుని పనులు కాకుండా వ్యక్తిగతమైన వాటన్నిటికీ అప్లై చేసుకుంటారు. మళ్ళా దేవుడు అహంకారం కాదు, అహంకారం గల వారిని ఎదురుస్తున్నాడు. మత్సరం కదండి. 6వ విషయం మత్సరం. మత్సరం అంటే తెలుసా? అసూయ. మత్సరం అనే మాటకు అర్థం అసూయ. చెప్పండి ఒకటి ఎగ్జాంపుల్కి. అసూయ బాబు. అసూయ, మత్సరం, అసూయ. ఈ మత్సరం యొక్క అసూయ ఉంటే రాజ్యంలోకి వస్తారా? దేవుడిలో ఉందంటావా? దేవుడికి అసూయ ఉందంటావా? ఏంటి అసూయ? నువ్వు దేవుడి కంటే నువ్వేమైనా గొప్పవాడైపోయావా? చాలా మంది కదండి మమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు, మమ్మల్ని చూసి మత్సర పడుతున్నాడు. సహజంగా మనుషులు ఈ భాషను, లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు. ఒకరికంటే ఒకరు ఎచ్చుగా వెళుతూ ఉంటే, గొప్పగా పోతూ ఉంటే అవతల వ్యక్తులు ఈ మాటలు, ఈ పదాలని వాడుతూ ఉంటారు. నేను అంటున్నాను, దేవుడి కంటే గొప్పదా? దేవుడి కంటే గొప్పదా? దేవుడు అసూయ పడటానికి, దేవుడు మత్సరం పడటానికి దేవుడి కంటే గొప్పదైతుంది ఈ ప్రపంచం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయన వలనే కలిగినది. మత్సరం తేనుకుంటానండి ఆయనలో.
ఏది చెప్పేస్తే అలా వినేస్తారు, అది నిజమే ఉంది దేవుడిలో అని అనుకుంటారు. చాలా మంది మరలా తిరిగి మొదటి స్థితిలోకి వస్తారనుకునే ఉద్దేశంతో రాస్తే దానికి సమాధానం ఇవ్వకుండా కాలేజీలు కట్టేసుకొని భజన చేస్తున్నా, భక్తి చేస్తున్నా భజన పరులైన క్రైస్తవులు కొందరైతే, మరికొందరైతే ఆ పుస్తకాల జోలికే పోకుండా మరీ ఉన్నవారు. కానీ కొద్ది మందే దేవుని పక్షం నిలబడి వాదిస్తున్నారు, తర్కిస్తున్నారు, చర్చిస్తున్నారు, నువ్వు రాసింది తప్పంటున్నారు. దేవుని పైన ఒక మాట అంటే రోషం కలిగి పౌరుషం తెచ్చుకొని నిలబడుతున్నారండి. అందులో మనమున్నాము, ఆనందపడుతున్నాం. పోరాటం చేసేదానికి, బైబిల్ పక్షాన పోరాటం చేయడానికి తప్పన్న వాడిని ఇదిగో వాదించి ఓడించడానికి మనమున్నామండి, నిలబడుతున్నామండి దేవుని పక్షాన. ఎవడు దేవుడిలో ఈ లోపం ఉందని ఎవడితో చూపిస్తాడో వానికి మనం నిలబడుతున్నామండి కౌంటర్గా. దేవుడు మంచోడు, దేవుడు గొప్పోడు. ఎవడైనా కాదంటాడా? మనకు సిద్ధమే ఎప్పుడు. బైబిల్ పక్షాన మనం ఎప్పుడు సిద్ధం. ఆత్మ ఖడ్గాని చేత పట్టుకొని మనం ఎప్పుడు సిద్ధం మాట్లాడటానికి. మిగతా వారిలా కాదు, చేతగాని వారం కాదు, చేతులు ముట్టుకొని భక్తి చేసేవాళ్ళం కాదు, తలుపులు వేసుకొని ప్రార్థన చేసేవారు మరి కాదు, వారపు క్రైస్తవులం కాదు, రంగుల క్రైస్తవులం కాదు, పండుగ క్రైస్తవులం కానే కాదు. క్రీస్తు కోసం హతసాక్షులుగా మారడానికి ఇదిగో సిద్ధమైన వారు మనం సైనికులం. క్రీస్తు యేసు సైనికులు మనమంతా. వాస్తవం పక్షం నిలబడి వీరులం, ధీరులం కాదంటారా? ఆయనలో ఏదో లోపం ఉందని మాట్లాడతావా? దేవునిలో ఎలాంటి లోపం లేదు, ఆయనలో ఎలాంటి మత్సరం లేదు, ఆయనలో ఎలాంటి అసూయ లేదు. అసూయలో ఉండకూడదని ఆయన చెప్పాడండి, చెప్పించాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో 5:21 భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పాను. ఇట్టి వాటిని చెయ్యవారు అసూయ, ఇట్టి వాటిని చెయ్యవారు మత్సరం, ఇట్టి వాటిని చెయ్యవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించలేరు. మిత్రులారా, బైబిల్ పెట్టుకుని పోతాం, కూర్చుంటున్నాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, కూర్చుంటాం, తలకు ముందు పెట్టుకుంటాం, కూర్చుంటాం. అబ్బా ఇంత మంచిగా నటనండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను మానేసేయాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండాలి. అది క్రిస్టియన్. రోజు వాక్యం వింటున్నావు కదా, మార్పు వస్తుందా? మార్పు లేని క్రైస్తవుడుగా మారిన మార్పు లేని వారండి. దే ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్స్. అవసరవాదులు, అవసరం కోసం భక్తి చేస్తున్న వారు,
వాక్యం నిన్ను మార్చలేదు, మార్చట్లేదా నేను? వాక్యం వినట్లేదా నువ్వు? నీళ్ళు ఎందుకు మార్పు రావట్లేదు? మార్పు రావట్లేదు అని అంటే ఏంటో తెలుసా? నువ్వు అపవాది బందీగా వెళ్ళిపోయావు. కరెంట్ పోయింది, అపవాదికి బందీగా వెళ్ళిపోయావు. ఓకే అండి. ఈ యొక్క ఆరు విషయాలు దేవునిలో లేనే లేవు. ఈ యొక్క 6 విషయాలు దేవునిలో లేనే లేవు. ఏమేమి